నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామ శివార్లో గతంలో బీదవారికి ప్రభుత్వం అందించిన భూమి గురించి వివాదం తలెత్తింది. అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కుంచేపల్లి సాయిలకు చెందిన 242/1 సర్వే నంబర్లో ఎకరం 5 గుంటల భూమిని గత కొంతకాలంగా నీటి సౌకర్యం లేక బీడు భూమిగా ఉండటంతో ముళ్ల పొదలు పెరిగిపోవడంతో ఖాళీగా ఉంచడం ఎందుకని ఆ భూమిలో ఏదైనా పంట చేద్దామనే ఉద్దేశంతో చదును పనులు ప్రారంభించగా అదే గ్రామానికి చెందిన హనుమంతరావు దేశాయ్ అక్రమంగా జేసీపీ యంత్రాన్ని ఆపించి ఆ ప్రదేశంలో పనిచేస్తున్న సాయిలు గంగమణి వారి కుటుంబాన్ని బెదిరించి భూమిపై హక్కు తమకే ఉందంటూ ఈ భూమిలో అడుగు పెడితే చంపేస్తాము అంటూ బెదిరిస్తున్నారని బాధితులు మీడియా ద్వారా తెలియజేశారు. వారి యొక్క అక్రమ కార్యకలాపాలపై స్థానిక అధికారులు మౌనంగా ఉంటున్నారని, ఎస్సీ వర్గానికి కేటాయించిన భూమిపై బీసీ వర్గానికి చెందిన వారి హక్కులు ఎలా చలామణి అవుతాయని, ప్రభుత్వ భూమిని వారిపై పేరుపై రిజిస్టర్ చేయడం అనేక ప్రశ్నలు వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై కంచేపల్లి సాయిలు గంగమణి స్థానిక ఆర్ఐ ఎంఆర్ఓ వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోబడలేదు. తమ భూమిని తమకు అప్పగించేలా చూడాలని బాధితులు జిల్లా కలెక్టర్కు మీడియా ద్వారా విన్నవించుకున్నారు. మేము ఏంటంటే ఇది మా నాన్నకి ఇచ్చిన భూమి, మా నాన్నకి ఇచ్చిన భూమి మేము సాగు చేసుకున్న అక్కడ కొన్ని సంవత్సరాలు పండింది. కొన్ని సంవత్సరాలు పండగానే పండుగ అయిపోగానే బంద్ అయిపోయింది. నీళ్ళు ఎక్క అయితే నీళ్ళు ఎక్కకపోతే ఇటుక పట్టుకు ఇచ్చింది. ఇటుకలోడు ఇటుక తీసుకొని ఆడ వెళ్ళిపోయాడు. ఇది నాగాలతో లేవల్ చేసి దున్నినాం, నాటేసినాం, మడికట్టు కట్టినాం ఆడదాకా. నీళ్ళ ఎప్పుడు దీనికి కాలువ పారకం లేదు. దీనికి అన్యాయక్రాంతంగా ఆయన ఒకటే సర్వే నంబర్ నాది అనే అన్యాయక్రాంతంగా దేశాయనటోడు మా మీద ఇంతకుముందు కూడా మేము లేవల్ చేయించడం జరిగింది. ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. అయినా రౌడీజంగా అమ్మ నాన్న బూతులు మీతో అయితే ఏమిటి జేసీపీ ఎక్కిచ్చేస్తాను కూడా ఇంతకుముందు కూడా జేసీపీ కట్టి పట్టుకొని వచ్చిండు. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము కోరుతున్నది ఏంటంటే మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. వీరభద్రరావు అనే వ్యక్తి అన్యాయంగా మా మీద, ఆయన కూడా ఒక విలేకరే ఉండి కూడా, ఆయన కూడా ఒక జర్నలిస్ట్ ఉండి కూడా ఆయన కూడా దౌర్జన్యంగా ఇవ్వాలి మా మీదకి. ఇవ్వాల దీనికి ఏదో హైవే పడ్డదని రోడ్డు మీద ఇవాళ రేట్ వచ్చిందని దాని మీద ఎగురుడుగా ఎగిరి మాకు దౌర్జన్యంగా మాకు హింసిస్తున్నాడు. మరి మాకు సంపతాన్ని బెదిరింపులు కూడా జరుగుతున్నాయి. మరి మా ఎంబట ఎటు పోతాడు ఈ హనుమంతరావు అనే వ్యక్తి మాకు ఎప్పుడు మా ఎంబట 2-3 మాకు పెడుతున్నాడు. మేము ఉన్నామే ఇది మరి మాకు రేపు ఏమన్నా అయితే జరిగితే మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి అంటే కూడా మా నాయన ఉంటే కూడా మా నాన్న మేము కూడా పోవడం జరిగింది. ఆయనకు అడగడం జరిగింది. ఆ భూమికి నాకేం సంబంధం లేదు, నా భూమి నాకు ఉన్నదని. ఆయన భూమి అక్కడ, ఆయన భూమి వేరే ఏరియాలో ఉన్నది. ఆ భూమి ఈ భూమి మా భూమికి తొలగిండి అంతే. ఇప్పుడు చెప్పు పట్టకు 5 ఒక ఎకరం 5 గుంటల పట్ట మాకు వచ్చిన పట్ట. ఇక అందులో ఇప్పుడు రోడ్డు బోర్డు పోతున్నది. పోతుందని రోడ్డు కరగాలంటే అది ఎంత పోతే ఎంత ఉంటుందో అటు కాల బౌండరీ ఉన్నది. ఇది పండించుకొని తినమని అన్నారు, పండించుకొని తింటున్నారు. పారకం అనేది ఎక్కదు కాబట్టి మేము నాటేయలేకపోయినాం. ఏదైనా మిట్ట పైరు వేస్తే 2-3 సార్లు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తేవడం జరిగింది, మేపేసడం జరిగింది. ఆ లోపు మాకు మా నాన్న చనిపోయింది, మా అమ్మ చనిపోయింది. ఇదంతా నాటేసుకుందాం, కోత కోసుకుందాం, ఏది